అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉందని అనుకుంటాం. అంజూరపు కొమ్మను చూసినప్పుడు అది లేతగా కనిపించినప్పుడు, దాని చిగురు వచ్చినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉంది అని మనకు తెలుస్తుంది. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఏ సంగతులు ఇంతకుముందు నేను చెప్పినా కదా, పైన మనం మాట్లాడుకున్నాం కదా, అవన్నీ అనమాట. జనం మీదకి జనం లేచును, రాజ్యం మీదకి రాజ్యం లేచును, యుద్ధ సమాచారాలు, యుద్ధముల గురించి మనం వింటూ ఉంటాం, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. ఇలాంటి అన్ని సూచనలు మనం చూస్తున్నప్పుడు మనము కూడా వెంటనే ఏమనుకోవాలంట, దేవుడు సమీపముననే ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటిది? ద్వారము దగ్గరనే ఉన్నాడు అంటే అర్థం ఏంటిది? అంటే ఇప్పుడు చూడు, ఒక మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తాడు? ఇంట్లో నుంచి ద్వారం దగ్గరకు వచ్చి ద్వారం నుంచి బయటికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు ద్వారం దగ్గరికి? ఇంకా వెళ్ళిపోతా బయటికి అనుకున్న సమయంలో ద్వారం దగ్గరకు వస్తాడు. ఇంకా బయటికి వెళ్ళడానికి సమయం ఉంది అనుకుంటే ఏం చేస్తాడు? ఇంట్లోనే ఉంటాడు. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తున్నా మీకు. ఇప్పుడు మనం ఒక పని విషయమై బయటికి వెళ్ళాల్సి ఉంది, కాకపోతే సమయం ఉంది ఇంకా వెళ్ళడానికి. అప్పుడు ఏం చేస్తాము? మంచిగా రిలాక్స్గా కూర్చుంటాము. అదే టైం అవుతుంది అనుకో, అప్పుడు మనం ఇంట్లో నుంచి లేచి ద్వారం అంటే డోర్ దగ్గరికి వస్తాము. డోర్ దగ్గర నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతాం. అంటే ద్వారము దగ్గరనే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు అంటే అర్థమైంది సమయము ఆసన్నమైనది, సమయము అయిపోయింది, ఇంకా దేవుని రాకడ సమీపించింది, ఇంకా వచ్చేస్తున్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. అర్థమవుతుంది కదా మీకు? దేవుడు సమీపంగా ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. చూడండి, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ సూచనలన్నీ మనం చూస్తున్నప్పుడు మనము ఏమనుకోవాలంట? దేవుడు ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోవాలి.